భూమి భూమి రెండోదినా. ఏంటి భూమి అలా ఉన్నావు? ఏమైంది? అదేం లేదోదినా. మాధవ్ మధ్యాహ్నం అనగా హోటల్కి వెళ్ళాడు. ఇంతవరకు ఇంటికి రాలేదు. మధ్యలో తను ఒకసారి ఫోన్ చేస్తే నేను చూసుకోక లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు నేను తిరిగి చేస్తుంటే తను లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడో ఏంటో అర్థం కావడం లేదు. నువ్వేం కంగారు పడకు. మాధవ్ ఎప్పుడైనా మనసు బాలేనప్పుడు లేటుగానే వస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వచ్చినా సరే మా ఉమ్మడి కుటుంబం మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరకుండా చూసుకున్నాం. అలాంటిది అలేఖ్య అనే చీడ పురుగు వాలి పచ్చని కుటుంబాన్ని పాడు చేస్తూ మా ఐక్యమత్యాన్ని ప్రశ్నిస్తూ తన స్వార్థానికి మా కుటుంబాన్ని నిలువునా చీల్చే ప్రయత్నం చేస్తుంటే ఇంత జీవితాన్ని చూసిన నాకే ఏం చేయాలో పాలుపోవడం లేదు. జరిగేది చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అలాంటిది నా ముందే పుట్టి పెరిగిన పిల్లాడు మాధవ కుటుంబంలో రేగిన కలతలు చూసి వాడి మనసు తట్టుకోలేకపోతోంది. మనసు గాయాన్ని మనసుతోనే నయం చేయగలం భూమి. పెళ్ళైనా కూడా వాడింకా పసివాడే. ఈ సమయంలో వాణ్ణి దగ్గరికి తీసుకుని లాలించి బుజ్జగించి ఓదార్పునివ్వడం వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ బాధ్యత. మీ మనసులు ఒకటయ్యాయి కానీ మనుషులు ఇంకా దూరంగానే ఉన్నారు భూమి. శాంతి ముహూర్తం ద్వారా ఆ శుభకార్యం కూడా పూర్తయిపోతే సమస్యలన్నీ ఒక కొలిక్కొస్తాయి. ఇక ఆలస్యం చెయ్యొద్దు భూమి. ఈ రాత్రికి ఆ కార్యం పూర్తయ్యేలా